హాయ్! ఈ క్లాస్‌లో మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడదాం. చాలా సోషల్ ప్రాబ్లమ్స్‌లో ఇదొకటి. ఈ 21st సెంచరీ ఎంటర్ అయ్యాక మనం రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎలాంటివి? పావర్టీ, ఆకలి చావులు, ఎన్విరాన్మెంట్ పాడైపోవడం, ఈ జెండర్ డిస్క్రిమినేషన్, యుద్ధాలు, రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఇలాంటివి చాలా చూస్తున్నాం. కనీస మానవ హక్కులు, ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎలాంటి వాళ్ళు ఇవ్వట్లేదు? కొన్నిసార్లు గవర్నమెంటే ఇవ్వట్లేదు. కొన్నిసార్లు గ్రూప్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీస్ ఇవ్వట్లే. కొన్నిసార్లు ఇంట్లో కూడా మనకి దొరకట్లేదు. అంటే జనాలకి రకరకాల ప్లేసెస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదొస్తది. కానీ అందులో వన్ ఆఫ్ ద వర్స్ట్, హీనియస్, ఘోరమైనది ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఇంకా దానంత హీనియస్ ఉండదు. బికాజ్ అంటే మర్డర్, రేప్స్ వీటితో పాటు సమానం అన్నమాట. మనుషుల్ని ట్రేడ్ చేయడము, మన ట్రాన్సాక్షన్ చేయడం, మనం వస్తువులు ఎట్లా కమోడిటీస్ లాగా ట్రాన్సాక్షన్ చేస్తాం అట్లా సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ పీపుల్. దేనికోసం? ప్రాఫిట్ కోసం. చూడండి, మనుషులు అమ్మడం ఏంటి మరీ ఘోరం కాకపోతే, రైట్? ఎందుకు అమ్ముతారు? కొంతమంది కిడ్నాప్ చేసి సెక్షువల్ స్లేవరీ కోసం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గంగూబాయ్ సినిమా చూడండి. ఆలియా భట్ ని లవ్ చేస్తాడు ఒక అబ్బాయి. బట్ హీరోయిన్ చేస్తాను అని చెప్పి తీసుకొచ్చి ప్రాస్టిట్యూషన్ హోమ్ లో అమ్మేస్తాడు. తర్వాత ఫోర్స్డ్ లేబర్. ఇప్పుడు మీ అయ్య అప్పు చేశాడు, తీర్చలేదు, నువ్వొచ్చి పని చేయి అని చెప్పి లైఫ్ లాంగ్ వాడిని బానిస చేసుకొని పని చేయించుకోవడం. అలాగే కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. కొన్నిసార్లు అయితే వర్స్ట్ కేస్‌లో ఇంట్లో సిబ్లింగ్స్‌ని, కజిన్స్‌ని, తెలిసిన ఫ్రెండ్స్‌ని పైసలకి ఎక్స్‌ప్లాయిట్ చేయడం అన్నమాట. ఇంట్లో వచ్చే మేట్స్, పని వాళ్ళని కూడా డబ్బులిచ్చి, అంటే ఫస్ట్ చేస్తారు, తర్వాత నోరు మూయడానికి డబ్బులివ్వడం ఇలాంటివి. సో ఇవన్నీ ఫార్మ్స్ ఆఫ్ మోడర్న్ స్లేవరీ. మనము ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ ముగిసి 200 సంవత్సరాలు అవుతుంది. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ ఏంటి? ఒకప్పుడు 200 ఏళ్ల కింద ఆఫ్రికాలోని బ్లాక్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళని వేలకి వేలు, లక్షలకి లక్షలు అమెరికాలోకి తీసుకెళ్ళి స్లేవ్‌లోగా యూజ్ చేసుకునేదన్నమాట. మొత్తం స్లేవ్ ట్రేడ్ జరిగేది. వాళ్ళసలు ఆఫ్రికన్స్‌ని సెకండ్ రేట్ హ్యూమన్స్ లాగా చూసేది. వాళ్ళు మనకి ఈక్వల్ కాదు, వాళ్ళసలు మనుషులే కాదు, వాళ్ళు ఓన్లీ పనికి అక్కరొస్తారు అన్నట్టు అన్ని రకాల స్లేవ్ ట్రేడ్ అయింది. ఇప్పటికి 200 ఇయర్స్ అయింది అది బ్యాన్ చేసి. అలాగే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రొహిబిషన్ తీసుకొచ్చారు స్లేవరీ అండ్ స్లేవ్ ట్రేడ్ మీద. ఇది జరిగి కూడా 70 ఇయర్స్ అయిపోతుంది. అన్ని కంట్రీస్ కి డైరెక్షన్స్ ఇచ్చారు ఈ స్లేవ్ ట్రేడ్ తగ్గించాలి అని. ఇన్ని చేసినా కూడా ఇంకా మిలియన్స్, అంటే కొన్ని లక్షల మంది స్లేవరీలో ఉన్నారు. స్లేవరీ అంటే బానిసత్వం. దాంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళని ఇల్లీగల్‌గా తీసుకెళ్లడము, కరప్షన్ చేసి తీసుకెళ్లడము, ఫోర్సిబుల్‌గా తీసుకెళ్లడము. ఈదర్ వితిన్ ద కంట్రీలో అయినా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి తీసుకెళ్తారు. లేకపోతే కంట్రీ టు కంట్రీ, కేరళ నుంచి గల్ఫ్‌కి తీసుకెళ్లడం, దుబాయ్‌కి తీసుకెళ్లడం. అట్లా ఏదో ఆశ చూపిస్తారు కొన్నిసార్లు. నీకు అక్కడ పనొస్తది, ఇన్ని డబ్బులొస్తాయి, నేనక్కడికి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్‌లో పడేస్తారు. ఫోర్స్ లేబర్‌లో పడేస్తారు. కొన్నిసార్లయితే ఫోర్స్‌గా నువ్వొస్తావా? నీ పేరెంట్స్‌ని చంపాలా? లేకపోతే నీకింక అప్పుంది, మీ ఇల్లు లాగేసుకుంటాం, నువ్వొస్తావా? రావా? ఇలాగ ఫోర్స్‌ఫుల్‌గా అన్నమాట. అట్లా వేరే కంట్రీస్‌కి తీసుకెళ్లారనుకోండి, అక్కడ వాళ్ళ పాస్‌పోర్ట్ తీసేసుకుంటారు. తీసేసుకుంటే అప్పుడు వాళ్ళెక్కడికెళ్ళలేరు కదా! పాస్‌పోర్ట్ లేకుండా. కంట్రీ దాటలేరు గదా! ఇగ పాస్‌పోర్ట్ తీసుకొని వాళ్ళ లైఫ్ అంతా, అబ్డక్ట్ చేసిన వాడి లైఫ్ అంతా అక్కడే గొడ్డు చాకిరీ చేసేటట్టు చేస్తారు. వాడికి ఏ ప్రూఫ్, ఏ ఐడెంటిటీ వాడి చేతిలో పెట్టకుండా. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఆడు జీవితం' అని 'పృథ్వీరాజ్‌ది' రీసెంట్‌గా సినిమా వచ్చింది. పెద్ద హిట్ అయింది. సేమ్ కాన్సెప్ట్. తనేదో పని వెతుక్కుందామని వెళ్తాడు. బట్ వేరే ఒకడొచ్చి వాడే మాలిక్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఒక డెజర్ట్‌లో గొర్రెల్ని కాపే పనిలో పెడతాడన్నమాట. అతనొచ్చింది ఏదో కంపెనీలో పని చేయడానికి. కానీ వీడు దొంగతనంగా తీసుకెళ్ళి ఇల్లీగల్‌గా పాస్‌పోర్ట్ అవన్నీ తీసేసుకొని, ట్రావెల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ పని చేయమంటాడు. ఎట్లా అవుతాడంటే ఆ మనిషి, యూ హావ్ టు సీ ద మూవీ. సో, వన్స్ ఈ ఫోర్స్డ్ లేబర్‌లో ఎళ్ళిన వాళ్ళకి ఇంక బానిస బతుకులనమాట. ఎన్‌స్లేవ్డ్ పీపుల్ లెక్కనే, ఒక లివింగ్ కండిషన్స్ ఉండదు, తిండి సరిగ్గుండదు, మనుషుల్లాగానే ట్రీట్ చేయరు. సో, వాళ్ళకి నచ్చిన పని ఉండదు. కొంచెం పే చేస్తారు. కొన్నిసార్లయితే అసలే ప్లే చేయరు. ఒకవేళ పని చేయము అని మనం రిటాలియేట్ అయితే ఐదర్ చంపేస్తామో, లేకపోతే కొట్టడమో చేస్తారు. నెక్స్ట్, డిఫైనింగ్ ద విక్టిమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. విక్టిమ్ అంటే ఎవరు? ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరినైతే తీసుకెళ్లారో, అబ్డక్ట్ చేశారో, ఫోర్స్ చేస్తున్నారో ఆ పర్సన్, అనుభవిస్తున్న వాళ్ళని విక్టిమ్స్ అంటాం. అయితే అసలు ట్రాఫికింగ్ అనే వర్డే ఫస్ట్ టైం ఎప్పుడు చూస్ చేశారంటే సమ్‌వేర్ 1940స్, 50స్ ఆ ఏరియాలో అన్నమాట.
వైట్ స్లేవ్ ట్రాఫిక్ అని ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేశారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే వైట్ స్లేవ్ ట్రాఫిక్ అంటే ఆడవారిని చిన్న పిల్లల్ని ఫోర్స్గా ప్రాస్టిట్యూషన్లోకి నెట్టేయడం. దీన్ని వైట్ స్లేవ్ ట్రాఫిక్ అని అంటారు. చూడండి ఇక్కడ ఓన్లీ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంతే. అదే ట్రాఫికింగ్ అని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఆడవాళ్ళని, పిల్లల్ని తీసుకెళ్ళి ప్రాస్టిట్యూట్ చేపియడం, సెక్షువల్లీ యూజ్ చేయడం. కానీ తర్వాత జనాలకు అనిపించింది లేదు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. అవన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకే వస్తాయి అని 1990s తర్వాత ఈ డెఫినిషన్‌ని ఎక్స్‌పాండ్ చేద్దామని అనుకున్నారు. ఆ ఎక్స్‌పాన్షన్‌లో ఫస్ట్ యూరోప్, యూరోపోల్, యూరోపియన్ పోలీస్ ఆఫీస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. 1998లో ఏం డెఫినిషన్ ఇచ్చారంటే ఎవరైతే ఫోర్స్డ్ ఎంట్రీ చేపిస్తారో సెక్స్ ట్రేడ్‌లో, ఓకే. ఇంకా సెక్స్ ట్రేడ్ చేస్తూనే రకరకాల ఫోర్స్డ్ లేబర్ అంటే బలవంతంగా పని చేయించుకోవడం, వాళ్ళకి ఇష్టం లేకపోయినా భయపెట్టో ఇంకేదైనా వైలెన్స్ యూజ్ చేసి ఫోర్స్ లేబర్ చేపిస్తే అది కూడా ట్రాఫికింగ్ కిందకే వస్తుంది అని యూరోపోల్ వాళ్ళు చెప్పారు. ఓకే. అంటే ఒక సెక్స్ ట్రేడే కాదు ఫోర్స్ లేబర్ కూడా అని చెప్పారు. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ 120 కంట్రీస్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో. వీళ్ళు 1999లో ఒక డెఫినేషన్ చెప్పారు. కానీ ఆ డెఫినేషన్ కూడా అంత బ్రాడ్గా లేదనమాట. ఓన్లీ వాళ్ళు కూడా ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ గురించి చెప్పారు కానీ వేరే కైండ్స్ ఆఫ్ ట్రాఫికింగ్, వేరే కైండ్స్ ఆఫ్ లేబర్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. సైలెంట్ ఉన్నారు ఆ డెఫినేషన్లో. సో నెక్స్ట్ ఇట్లా కాదు వీళ్ళంతా కాదు అని యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. సో యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2000లో ఒక డెఫినేషన్ తీసుకొచ్చారు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. ఇప్పటికీ కూడా మనం అదే యూజ్ చేస్తామన్నమాట ఎక్కువగా. సో యుఎన్ ప్రకారం ట్రాఫికింగ్ ఏంటంటే ఎవరినైనా సరే మనం రిక్రూట్ అంటే మనం పనికి పెట్టుకోవడం కదా, రిక్రూట్ చేసిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన, లేకపోతే మన దగ్గరే దాచిపెట్టిన, వేరే వాళ్ళకి ఇచ్చిన, అది తీసుకున్న వాడు కూడా ప్రాబ్లమే ఇక్కడ. ఇవన్నీ మనం మనుషుల్ని చేసామనుకోండి బై మీన్స్ ఆఫ్ కిడ్నాప్, ఫ్రాడ్ చేసి, మోసం చేసి, ఈ మీన్స్లో ఎవరినైనా మనం తీసుకుంటే అది కూడా వాళ్ళ పొజిషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని, వాళ్ళు వల్నరబుల్ పీపుల్, వాళ్ళ పొజిషన్ని అడ్వాన్స్ తీసుకొని ఈదర్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పేరెంట్స్ కానీ, వాళ్ళని అథారిటీ ఉన్న గార్డియన్స్ కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అక్కడ విక్టిమ్ కన్సెంట్ తీసుకోవట్లేదు. విక్టిమ్కి ఎవరైతే పెద్దలు ఇంట్లో పేరెంట్స్, మామనో, కజిన్సో లేకపోతే గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇంట్లో ఉన్న విక్టిమ్స్ని ఫోర్స్ఫుల్గా రిక్రూట్ చేసుకుంటే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారంట. ఓకే, అది డెఫినేషన్ కరెంట్లీ యూజ్డ్ వరల్డ్ వైడ్. అయితే వీళ్ళు ఒక్క సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడలేదు యునైటెడ్ నేషన్స్లో. బలవంతంగా పని చేయించుకోవడం, గొడ్డు చాకిరీ చేపియడము, వేరే కైండ్స్ ఆఫ్ స్లేవరీ, సర్విట్యూడ్, ఇక ఫుల్ పని ఇక సర్వెంట్ లాగా ట్రీట్ చేయడము, మళ్ళీ కిడ్నాప్ చేసి వాళ్ళ బాడీ ఆర్గన్స్ అమ్ముకోవడం, ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకే వస్తుంది అని చెప్పారు. తర్వాత ఇక్కడ కన్సెంట్ ఆఫ్ ది విక్టిమ్ ఇర్రిలవెంట్ అనమాట. ఎవరైనా అడిగి కిడ్నాప్ చేపిస్తారా? టూ మచ్ కదా. కాకపోతే వాళ్ళని మోసం చేసి భయపెట్టి నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు పేపర్ మీద సైన్ చేయకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తాము, మీ ఇల్లు లాగేసుకుంటాము, ఇట్లాంటివి కూడా చేయొచ్చు కదా, అది కూడా ట్రాఫికింగ్ కిందకే వస్తుంది. మళ్ళీ పైన ఇన్ని డెఫినేషన్స్ ఇచ్చాం కదా, ఫోర్స్డ్ లేబర్, సర్విట్యూడ్, రిమూవల్ ఆఫ్ ఆర్గన్స్, సెక్స్ స్లేవరీ, ఇన్నిట్లో ఒకవేళ ఇవి ఏవి చేయకపోయినా కూడా, ఇవేవి చేయకుండా కూడా ఒక చైల్డ్ని కిడ్నాప్ చేశారనుకోండి, దాన్ని కూడా ట్రాఫికింగే. అర్థమైందా? ఒక అడల్ట్ని కిడ్నాప్ చేసి పైనవన్నీ చేపిస్తే హ్యూమన్ ట్రాఫికింగ్. కిడ్నాప్ తప్పే, బట్ హ్యూమన్ ట్రాఫికింగ్ డెఫినేషన్లోకి ఎప్పుడు వస్తారు? పైన చెప్పినవన్నీ చేపిస్తే. కానీ చైల్డ్ని పైన చెప్పినవన్నిట్లో ఇన్వాల్వ్ చేయకపోయినా, జస్ట్ కిడ్నాప్ అబ్డక్ట్ చేసినా కూడా ట్రాఫికింగ్ కిందికే వస్తుంది. ఎందుకంటే చైల్డ్కి డెసిషన్ మేకింగ్ ఉండదు కదా, వాళ్ళ కన్సెంట్ మ్యాటర్ అవ్వదు, దర్ చిన్నపిల్లలు. అండర్ 18 years ఆఫ్ ఏజ్ని చైల్డ్ అంటారనమాట ఈ యుఎన్ డెఫినేషన్ ప్రకారం. ఓకే, సో ఆ డెఫినేషన్లో ఏమర్థమవుతుంది? జస్ట్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీదనే ఫోకస్ కాకుండా రకరకాల ఫోర్స్డ్ లేబరు, స్లేవరీ సర్వీసెస్, సర్విట్యూడ్, ఆర్గన్స్ రిమూవ్ చేయడం, ఇవన్నిటి మీద యుఎన్ ప్రోటోకాల్ అనేది ఫోకస్ చేసింది. ఓకే, ఈ ప్రోటోకాల్కి 117 పీపుల్ సైన్ చేశారు, 124 మెంబర్స్. కానీ మెంబర్స్ అందరూ సైన్ చేయాలని ఏం లేదు, మెంబర్స్ మీటింగ్లో అటెండ్ అవుతారు అంతే. కానీ సైన్ చేసిన వాళ్ళు ఏంటి, ఖచ్చితంగా ప్రోటోకాల్ని అమలు పరచాలి. వాళ్ళ కంట్రీస్లో ఎవరు సైన్ చేస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. ఓకే, ఈ ప్రోటోకాల్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? సెప్టెంబర్ 2008.
ఇది యునైటెడ్ నేషన్స్ లా ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్. స్కోప్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఏ ఇల్లీగల్ యాక్టివిటీకైనా ఎంత నష్టం జరిగింది, ఎంతమంది నష్టపోయారు, ఎంత భారీ స్కేల్‌లో జరిగింది అని ఫైండ్ ఔట్ చేయడం కష్టమే. బికాజ్ కరెక్ట్‌గా ప్రెసిషన్‌తో చెప్పలేం గదా! మనము ఎంతమందికి ఇబ్బందయింది అన్నట్టు. అయితే మనకి ట్రాఫికింగ్ మీద డేటా కావాలి. ఎలా ఉంది గ్లోబల్‌గా ఈ ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలంటే స్టాటిస్టిక్స్ కావాలి. అందుకని డిఫరెంట్ కంట్రీస్ ఏ కంట్రీ వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇండియా చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో, కొన్నిసార్లు ఫ్యామిలీ హెల్త్ సర్వేలో, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వీళ్ళు సర్వే స్టాటిస్టిక్స్ చేస్తారు గదా! అక్కడి నుంచి పట్టుకొస్తాం మనం. సో, కంట్రీస్, ఆ కంట్రీలో పనిచేసే అదే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళిస్తారనమాట ఫిగర్స్. అయితే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో వాళ్ళు ఈ వివిధ కంట్రీస్ ఇచ్చే డేటాని మొత్తం కలెక్ట్ చేసి కంపేర్ చేసి చెప్తుంటారు. ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, ఏది ఫ్రీ కంట్రీ, ఏది వయలెంట్ కంట్రీ ఇలాగా. కానీ వాళ్ళకు తెలుసు అవి చాలా కాంట్రడిక్టరీ ఉంటాయి అని. నా కంట్రీలో నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో అమెరికాలో అలా చెయ్యరు. ఇక్కడ ఉన్న క్రైటీరియా వేరు, అక్కడ ఉన్న క్రైటీరియా వేరు. సో, ఈ డేటా, ఈ క్రైటీరియా అనేది మారుతూనే ఉంటది. అయితే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆల్సో పాయింట్స్ అవుట్ అవైలబుల్ డేటా ఓన్లీ డిటెక్టెడ్ అండ్ రిపోర్టెడ్. వీళ్ళేం చెప్తున్నారు ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వాళ్ళు? చూడండి, గవర్నమెంట్ ఎన్జిఓ వాళ్ళు ఎప్పుడు డేటా బయటకి చెప్తారు? వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేసుకున్నా, కంప్లైంట్ చేసినా, కేసు వేసినా, అవునా? కానీ విత్ ఇన్ ఇంట్లల్లో, విత్ ఇన్ ఆఫీసెస్ లో తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి? ఇంకా ఊర్లల్లో, రిమోట్ ఏరియాస్‌లో, హిల్స్‌లో, అడవుల్లో అక్కడెంత జరుగుతున్నాయి. అదెవరు రిపోర్ట్ జేస్తారు? తెలవదు కదా! ఓన్లీ రిపోర్ట్ అయిన డేటా బట్టే వీళ్ళు చెప్తారు స్టాటిస్టిక్స్. ఇంకా లోపల చాలా ఉండొచ్చు. కానీ ఒకటి క్లియర్‌గా ఏందంటే, ఆ రిపోర్ట్ అయిన డేటా నుంచే వీళ్ళకి ఘోరమైన డేటా వచ్చేసిందంట. ఇదొక పెద్ద గ్లోబల్ ప్రాబ్లమ్. బయట ఓపెన్‌గానే ఇంత జరిగితే, అంటే రిపోర్ట్ అయినవే ఇంతయితే లోపల ఇంకెంతో ఉంది అన్నట్టు. హిస్టారికల్‌గా ఓవర్‌వ్యూ చూసామంటే క్రిస్టియన్స్ కి సంబంధించిన ట్రీటైజ్, జూడియో క్రిస్టియన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్ అందులోను, ముస్లిమ్స్ కి సంబంధించిన ఖురాన్ లోను, గ్రీస్ అండ్ రోమ్ లోని పురాతన టెక్స్ట్లలోను ఈ స్లేవరీ అనేది లీగల్, స్లేవరీ అనేది ఎప్పటి నుంచో ఉంది అని రాస్తుందంట. ఇట్స్ కాల్డ్ చటల్ స్లేవరీ. చటల్ స్లేవరీ అంటే మనం ఒక ప్రాపర్టీని ఓన్ చేసామనుకోండి, దట్ ఈస్ చటల్. మనది, అది నాది. చటల్ స్లేవరీ అంటే ఒక పర్సన్ ని ఓన్ చేసుకోవడం. ఆ పర్సన్‌ని నేను కొనుక్కున్నాను. నాకే పని చేస్తాడు. ఇంకెవరు వాడి మీద రైట్ జతాయించొద్దు. నాదే రైట్స్ అన్నీ ఆ పర్సన్ మీద అని. అంటే ఒక పర్సన్‌ని ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తే దాన్ని చటల్ స్లేవరీ అంటారు. నాట్ జస్ట్ ట్రీటీస్‌లో, ఆల్మోస్ట్ అప్పట్లోని ఎర్లీ సివిలైజేషన్స్, ఏషియా, ఆఫ్రికా, యూరోప్ మీరెక్కడ చూసినా మనకి లీగల్ స్లేవరీ అనేది కనిపిస్తది. ఎక్కడి నుంచి యూజువల్‌గా వేరే కంట్రీకి యుద్ధంకెళ్ళి, అక్కడ యుద్ధంలో వాడిని ఓడించి వాళ్ళ వైఫ్స్‌ని, వాళ్ళ పిల్లల్ని తెచ్చేసుకోవడం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌లని తెచ్చేసుకోవడము, ఇలా తెచ్చుకునేవాళ్ళు స్లేవ్స్‌ని. కరెక్ట్? ఇదొక కైండ్ ఆఫ్ స్లేవరీ. ఇంకొకటేందంటే, ఎవరైనా అప్పు ఉండి డబ్బు తీర్చకపోతే ఆ ఫ్యామిలీని తరతరాలుగా వాడుకోవడం, లేదా ఎవరికో అప్పిప్పించి మధ్యలో నువ్వు గ్యారంటీ లాగా ఉన్నావు. నువ్వు మాటిచ్చావు వాడు కట్టకపోతే నేను కడతా అని. వాడు కట్టలే. నువ్వు కూడా స్లేవ్‌గా ఎళ్ళిపోతావు. మళ్ళీ డెస్టిట్యూషన్ అంటే నువ్వింక ఎంత ఘోరమైన పొజిషన్ అంటే హోమ్‌లెస్ అయిపోయావు. తిండి కూడా తినే గతి లేదు. ఆ టైంలో కూడా ఫోర్స్ లేబర్‌లోకి తీసుకెళ్ళిపోవడం. సో, ఈ కైండ్ ఆఫ్ మెథడ్స్ వల్ల స్లేవరీ అనేది వస్తుంది. రైట్? ఇదంతా ఏన్షియంట్ టైమ్‌లో. మెడివల్ టైమ్స్‌లో ఏంటి? ఇంకిది ఓపెన్ అన్నమాట. మెడివల్ టైమ్స్‌లో లిటరల్లీ భయపడి చాటు చాటుగా చేసింది కాదు. ఓపెన్‌గా, లీగల్‌గా, కమర్షియల్‌గా చేసింది. కమర్షియల్‌గా ఎక్కడ స్టార్ట్ అయింది? ఎస్పెషల్లీ వెస్ట్ చూసారనుకోండి, ఫ్రమ్ కాస్పియన్ సీ టు లండన్. ఇక్కడ బాగా ఎక్కువ జరిగింది. అన్నిట్లోకి ఫేమస్ ఏంటంటే ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్. ఇది 1900స్‌కి ముందు జరిగింది ఇది. అప్పుడేంటి, ఆఫ్రికా కంట్రీస్‌లో ఉండే బ్లాక్ పీపుల్‌ని అక్కడి నుంచి అట్లాంటిక్ ఓషన్ ద్వారా యూరోప్‌కి తీసుకెళ్లడం, మళ్ళీ ఆఫ్రికా నుంచి అమెరికాకెళ్ళడం, యూరోప్ నుంచి అమెరికాకి తీసుకెళ్లడం, ఇట్లా బ్లాక్ పీపుల్‌ని ట్రీట్ చేశారు. అది ఎంత క్రూయలెస్ట్ అంటే చరిత్రలోని వన్ ఆఫ్ ది వర్స్ట్ టార్గెటింగ్ ఆఫ్ పీపుల్. అదేందో చూడండి, ఒక కాంటినెంట్‌లోని జనాల్నే టార్గెట్ చేశారు. ఆఫ్రికా పీపుల్‌నే స్లేవ్స్ లాగా చూసారు. దట్ ఈస్ కాల్డ్ రేసిజం. అంటే ఆ కలర్ బట్టి మీరు ఒక రేస్‌ని డౌన్‌గ్రేడ్ జేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. టార్గెట్ చేసేసారన్నమాట.
పాపం ఆఫ్రికన్ పీపుల్ ఈ జర్నీ ఏదైతే ఉంటదో ఓషన్ ద్వారా, అంటే ఆఫ్రికా బార్డర్ నుంచి యూరోప్‌కి, అమెరికాకి తీసుకెళ్ళేటప్పుడు దారిలోనే చాలా మంది చనిపోయేవారు. ఇప్పుడంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడేమున్నాయి 1800స్‌లో చాలా మంది చనిపోయేవారు. ఒకవేళ పొరపాటున బతికినా అక్కడికెళ్ళి ఆ రేస్ బేస్డ్ లాస్‌లో మగ్గిపోయేవారనమాట. ఘోరమైన బతుకు. వాళ్ళకి ఎటువంటి లెజిటిమేట్ రైట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీని కలిపియడం, చూపియడం, మాట్లాడించడం ఏం లేదు. కొనుక్కొనెళ్ళిర్రా లైఫ్ లాంగ్ ఇగ వాళ్ళు చెప్పినట్టే చేయాలి. సెక్స్ చేయాలి, పని చేయాలి, ఫోర్స్ లేబర్ చేయాలి, వంట చేయాలి, అన్ని రకమైన పనులు చేయాలి. ఈ క్రూయలెస్ట్ ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ అనేది 1807కి ఆపేశారనమాట. సరే ఇది కరెక్ట్‌గా లేదు, ఇది తప్పు, మానవ హక్కులకి ఎగెయిన్స్ట్ అని ఆపారు. బట్ వితిన్ కంట్రీస్ ఆగడానికి ఇంకా చాలా టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్‌లో 1833లో అబాలిష్ చేశారు. యూఎస్‌లో 1865లో, బ్రెజిల్‌లో 1888లో చూడండి ఎంత లాంగ్ గ్యాప్ వస్తున్నాయో. అయితే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ తీసుకొచ్చారనమాట. లీగ్ ఆఫ్ నేషన్స్ ఇన్ 1926. వీళ్ళు అంటే యుఎన్‌కి ముందు, యునైటెడ్ నేషన్స్‌కి ముందు ఒక కన్వెన్షన్ తీసుకొచ్చారు 1926లోనే. అది లీగల్‌గా యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ అయిన తర్వాత 1948 తర్వాత దాన్ని లీగల్‌గా అడాప్ట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఫార్మ్ అయింది మనకి? 1945లో ఫార్మ్ అయింది. కరెక్ట్? సో అంతకు ముందుకు 1926లో ఫార్మ్ అయిన ఈ కన్వెన్షన్‌ని యుఎన్ వాళ్ళు లీగల్‌గా అడాప్ట్ చేసి చెప్పారు అన్ని కంట్రీస్‌కి. ఇక నుంచి ఏ కంట్రీలో కూడా స్లేవరీ ఉండకూడదు, బ్యాన్ చేయాలి అని ఓపెన్ గా చెప్పేశారనమాట. దాని తర్వాత మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు బ్యాన్ చేసుకుంటూ వచ్చారు. రీసెంట్ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 20th సెంచరీ వరకు కూడా నడుస్తూనే ఉంది ఇది. లాస్ట్ కంట్రీస్ ఏంటి ఈ కన్వెన్షన్ ని సైన్ చేసిన వాళ్ళు? ఖతర్ 1952లో, మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చేసింది. ఒమాన్ 1970స్లో, మొరిషియానా 1980లో. మోడర్న్ డే స్లేవరీ. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్స్ లో స్లేవరీ ఎట్లుంది? ఒకప్పటిలాగానే ఉందా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. టార్చర్ సేమ్, మెథడ్ సేమ్. అప్పుడు స్లేవరీ ఎట్లుందో ఇప్పుడు కూడా స్లేవరీ అట్లనే ఉంది. కానీ చాలా మారాయి. వే ఆఫ్ డూయింగ్ ఇట్ మారింది. చూడండి, అప్పుడు ఒక మాస్టర్ ఉండేవాడు, సర్వెంట్ ఉండేది, కంట్రోల్ చేసేది. ఇప్పుడు కూడా అదే కంట్రోల్ ఉంది. కానీ డిఫరెన్సెస్ ఏంటి, చేంజెస్ అంటే ఇప్పుడు అది నో లాంగర్ లీగల్. ఒకప్పుడు ఏంటి మెడివల్ టైమ్స్ లో ఓపెన్ లీగల్ కదా, భయపడేది లేదు స్లేవ్స్ ని కొనుక్కోవాలంటే. ఆఫ్రికా నుంచి యూరోప్ కి, అక్కడ నుంచి అమెరికాకి ఫ్రీ ట్రేడ్ జరిగింది. ఇప్పుడు క్లోజ్డ్ మానిటరింగ్, దాచి పెడతారు స్లేవ్స్ ని. బయటకి వాళ్ళ సిచ్యువేషన్ చెప్పనివ్వరు. మా దగ్గర స్లేవ్ ఉందని అసలే మాట్లాడరు. సెకండ్ థింగ్ ఏంటి, ఒకప్పుడు స్లేవ్ అంటే ప్రాపర్టీ, వాళ్ళకంటూ ఓన్ చేసుకునే ప్రాపర్టీ. ఇప్పుడు అది ప్రాపర్టీ లా లేదు. యూ కెన్ నాట్ రిలై ఆన్ ప్రాపర్టీ లా. ఇప్పుడు ఏంటి, నువ్వు పని చేయించుకోవాలంటే ఐదర్ ఫోర్స్ చేయాలి, కోర్స్ చేయాలి, లేకపోతే భయపెట్టాలి, థ్రెట్ చూపియాలి. అప్పుడే వాళ్ళు పని చేస్తారు. ఏదో ఒక రకంగా వల్నరబుల్ పీపుల్ ని భయపెట్టడం, చేయించుకోవడం. థర్డ్ ఏంటి, ఇప్పుడు ఏందంటే వర్స్ట్ థింగ్, అప్పుడు స్లేవ్స్ లాగా పెట్టుకొని వాళ్ళకి పే చేసేవాళ్ళు కాదు కదా. అంటే జస్ట్ అట్లీస్ట్ తిండైనా పెట్టేవారు, వాళ్ళతో పనులు చేయించుకునేవారు, ఇంట్లో ఫెసిలిటీస్. చెప్పాలంటే తెలంగాణలో అయితే ఈ ఫోర్స్డ్ లేబర్ వెట్టికైతే అండ్ వాషర్మెన్ కి వీళ్ళందరికీ చిన్న పక్కన ఒక గుడిస, ఒక ప్లేస్ కూడా ఇచ్చేవారట ఉండడానికి. బట్ ఇప్పుడు ఎట్లుంది ట్రాఫికింగ్ లో, వాళ్ళని ట్రాఫిక్ చేస్తున్నారు, పనులు చేయిస్తున్నారు, మళ్ళా ఉల్టా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు? నిన్ను మేము మేపుతున్నాం కదా, నిన్ను మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, నువ్వు ఇక్కడ బతికే ఉన్నావు కాబట్టి నువ్వే ఉల్టా మాకు డబ్బులు ఇవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ ట్రాఫికింగ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీపే ద కాస్ట్. ఈ మూడు డిఫరెన్సెస్ అన్నమాట, ఒకప్పటి దానికి ఇప్పటి స్లేవరీకి. అసలు ఇది ఎందుకు ఫ్లరిష్ అవుతుంది ట్రాఫికింగ్, ఏ రీజన్స్ వల్ల అంటే మనం మెయిన్ పాయింట్స్ కొన్ని రాయాలి కదా. ఒకటి, ఎంప్లాయ్మెంట్ బయట లేదు, అయితే చదువుకున్న జాబులు రావట్లేదు. ఇక అన్‌స్కిల్డ్ వాళ్ళకైతే అసలే జాబులు లేవు. మరి ఏం చేయాలి కడుపు నింపుకోవాలంటే? పూర్ కండిషన్స్, ఇల్లు లేదు, ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ, పైసలు లేవు, ఎకనామిక్ ఇంబాలెన్సెస్. బయట ఒక్కొక్క కంట్రీలో యుద్ధపు కండిషన్స్ ఉన్నాయి, కొట్టుకొని చస్తున్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు బయట పని జరగదు, కరోనా టైం లాగా. మళ్ళీ ఏం చేయాలి అన్నట్టు. మళ్ళీ బార్డర్ కంట్రోల్స్. పోనీ మన కంట్రీలో బాలేదు, వేరే దగ్గరికి పోయి పని చేసుకుందామంటే లేదు, ఎవరికి వాళ్ళు ఇమిగ్రెంట్స్ ని ఆపేస్తున్నారు, ఎవరి కంట్రీ వాళ్ళు సేఫ్ గా చూసుకోవడానికి చూస్తున్నారు. సో బయటికి వెళ్ళలేము. మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఆడవాళ్ళని తొక్కేయడం, ఆడవాళ్ళని ఎక్కువగా స్లేవ్స్ చేయడము, ఎథ్నిక్, ఒక జాతి మీద టార్గెట్ చేసి డిస్క్రిమినేట్ చేయడము, ఇవన్నిటి వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇప్పటికీ కూడా ఫ్లరిష్ అవుతుంది. అయితే
చాలా కంట్రీస్ మెల్లగా 1800s నుంచి స్టార్ట్ చేసినాయి కదా స్లేవరీని బ్యాన్ చేయడం. ఒకప్పుడు బాగా ఎక్కువ జరిగిందే యూరోప్, యుఎస్ లో. అండ్ లక్కీలీ వాళ్ళు మారి దే ఆర్ ద ఫస్ట్ కంట్రీస్ అన్నమాట ఇవన్నీ బ్యాన్ చేయడానికి. యూరోప్, యుఎస్ఏ లోనే సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అట్ ద క్లోజ్ ఆఫ్ 19th సెంచరీలో. ఓకే. అయితే తర్వాత 20th సెంచరీ స్టార్టింగ్ లో ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ వచ్చింది అనమాట 1904లో. 20th సెంచరీ స్టార్టింగ్ అంటే 1900s కదా, 1900s టు 1950s. సో 1904లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సప్రెషన్ ఆఫ్ ది వైట్ స్లేవ్ ట్రాఫిక్. అంటే ఏమనుకున్నాం మనం, వైట్ స్లేవ్ ట్రాఫిక్ అంటే విమెన్ ని, చిల్డ్రన్ ని సెక్షువల్ అబ్యూస్ కి గురి చేయడం, సెక్షువల్ కమర్షియల్ దాంట్లోకి పంపించడం. ఆ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ తీసుకొస్తే దానికి 12 కంట్రీస్ సైన్ చేశారనమాట అప్పుడే వెంటనే. సైన్ చేయడంతో పాటు అందులో ఉన్న కండిషన్ ఏంటంటే ఆయా కంట్రీస్ లో ఎవరికి వాళ్ళు ఒక బాడీని క్రియేట్ చేయాలి, ఒక అథారిటీని క్రియేట్ చేసి దానికి పవర్స్ ఇచ్చి, రూల్స్ ఇచ్చి, రెగ్యులేషన్స్ ఇచ్చి, ఏదైతే ఈ ట్రాఫికింగ్ లో ఇమ్మోరల్ పర్పసెస్ జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. సో ప్రతి కంట్రీ యొక్క బాధ్యత అలాంటి ఒక అథారిటీని క్రియేట్ చేయడం. తర్వాత 1910 లో ఏమైంది, ఫస్ట్ ఇది జస్ట్ అగ్రిమెంట్, అంటే మాట మాట అనుకున్నారు మనం ఈ కంట్రీస్ మనం ఇది చెయ్యాలి అని. పక్కాగా చేయాలి, చేయకపోతే శాంక్షన్స్ అన్నట్టు ఏమీ లేదు కండిషన్. బట్ 1910 లో దాన్ని పక్కా చేశారు, ప్రోటోకాల్ చేశారు. ప్రోటోకాల్ కి సైన్ చేస్తే ఆ కంట్రీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే శాంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇంకా మెకానిజం అనేది స్ట్రెంగ్త్ అయింది ఇది ట్రాఫికింగ్ ని తగ్గించడానికి. తర్వాత అమెరికాలో ఒక బ్యూరో ఉంది, దాని పేరేంటి, అమెరికన్ బ్యూరో ఆఫ్ సోషల్ హైజీన్. ఈ బ్యూరోకి డబ్బులు ఇచ్చాడు ఒక ఆయన, జాన్ డి రాక్ ఫెల్లర్. డబ్బులు ఇచ్చి ఈ పైసలతో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, కంట్రీస్ ని ఇన్వెస్టిగేట్ చేసి మ్యాటర్ ని పబ్లిక్ లోకి తీసుకురండి, ఎంత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనే స్టాటిస్టిక్స్ ని బయటికి తేవండి అని. ఎంత మంచి ఆయన, ఎవరో ఈ రాక్ ఫెల్లర్ ఆయన. తర్వాత 1923లో ఈ కమిటీ ఆఫ్ ది బ్యూరో ఎస్టాబ్లిష్ చేసి దే ఇన్వెస్టెడ్ దే ఇన్వెస్టిగేటెడ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ 28 కంట్రీస్. సో 28 కంట్రీస్ లో చేసి అరౌండ్ 5,000 మందిని ఇంటర్వ్యూ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు. ద ఫస్ట్ అఫీషియల్ గవర్నమెంట్ రిపోర్ట్ అది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. తర్వాత 1919 లో ఏం ఫామ్ అయింది, చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ కలిసి లీగ్ ఆఫ్ నేషన్స్ ఫామ్ అయింది. కరెక్ట్. వీళ్ళు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారనమాట ఈ ట్రాఫికింగ్ ని తగ్గించడానికి. ఎలా, ఒక కన్వెన్షన్ తీసుకొచ్చారు వీళ్ళు కూడా, 1926 స్లేవరీ కన్వెన్షన్ అని చెప్పి. స్లేవ్ ట్రేడ్ ని, స్లేవరీని తగ్గించడానికి అదొక పెద్ద గ్లోబల్ మైల్ స్టోన్. స్లేవరీ చాలా కంట్రీస్ లో బ్యాన్ అవ్వడానికి ఈ కన్వెన్షన్ చాలా హెల్ప్ చేసింది. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ దగ్గరకు వచ్చి వెల్ఫేర్ కోసం, హ్యూమన్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ వీటి కోసం పనిచేస్తారు. ఈ కన్వెన్షన్ ని సైన్ చేసిన వాళ్ళందరూ స్లేవరీని బ్యాన్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ కంట్రీస్ లో. అలాగే ఈ కన్వెన్షన్ లో అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, ఓన్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ యొక్క సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషనా, లేకపోతే ఇంకా వేరే రకాల డెఫినేషన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా కోడిఫై చేశారు, కొన్ని రూల్స్ అండ్ ఆర్టికల్స్ ఇచ్చారనమాట. దాని తర్వాత 1919 తర్వాత 1930లో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ ఆఫ్ 1930 తీసుకొచ్చారు. దాంట్లో ఈ డెట్ బాండేజ్ ని కూడా బ్యాన్ చేయడం. డెట్ బాండేజ్ అంటే ఇందాక చెప్పా కదా, ట్రాఫికింగ్ చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, తీసుకొచ్చి కమర్షియల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, చేసి ఉల్టా పైసలు అడుగుతారు. నిన్ను మేము మెయింటైన్ చేస్తున్నాం, తిండి పెడుతున్నాం, ఒక ప్లేస్ ఇచ్చాం షెల్టర్, కాబట్టి నువ్వే ఉల్టా పైసలు ఇవ్వాలి, డెట్ బాండేజ్. అండ్ వేరే ఏ రీజన్ వల్ల అయినా వాళ్ళ ఫ్యామిలీ అప్పు ఉన్నా సరే అందులో నుంచి ఫ్యామిలీ నుంచి ఒకరిని ఎత్తుకొచ్చి డెట్ బాండేజ్ లో పెట్టడం, దీన్ని కూడా బ్యాన్ చేశారు 1930 కన్వెన్షన్ ద్వారా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా గురించి చూద్దాం. ఇప్పటిదాకా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చూసాం కదా. ఇండియా లెవెల్లో ట్రాఫికింగ్ దేనికోసం జరుగుతుంది అంటే, ఒకటి కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, అమ్మాయితో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేపించి పైసలు సంపాదించడం, ఫోర్స్డ్ లేబర్ చేపియడం, వాళ్ళు ఎవరికైనా అప్పు ఉంటే వాళ్ళ బదులు అమ్మాయిలను పంపించడం, ఎవరైనా అనాథలు, హోమ్లెస్ పీపుల్ స్ట్రీట్స్ మీద ఉంటే కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గన్స్ ని, తెలియకుండా ఆర్గన్స్ ని తీసి అమ్మేయడం, వాళ్ళ చేత అడుక్కోపించడం, క్యామెల్ జాకీయింగ్. ఇదేంటంటే గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా క్యామెల్ రేసెస్ ఇవి జరుగుతాయి కదా, అవి నడపడానికి మనుషులు లేరట. ఇక్కడ నుంచి అబ్డక్ట్ చేసుకొని మంచి పైసలు వస్తే సూపర్ లైఫ్ అది ఇది అని అబద్ధం చెప్పి తీసుకెళ్లి క్యామెల్ జాకీయింగ్ చేయడం ఇది. అయితే మనం ఒక రిపోర్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ని చూసామనుకో, రీజన్స్ ఎక్కువ ఎక్కడికి పంపిస్తున్నారంట ప్లేసెస్ కి ఈ ట్రాఫిక్ చేసిన వాళ్ళని,
ప్రాస్టిట్యూషన్ చేయడానికి బ్రోథెల్స్‌లోకి, మసాజ్ పార్లర్‌లోకి, బియర్ బార్స్, పోర్నోగ్రఫీ, పార్న్ సైట్స్‌లో చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని యూజ్ చేయడానికి, డాన్సింగ్ బార్‌లో, పెట్టి క్రైమ్స్ చిన్న చిన్న దొంగతనాలు చేపియడానికి, డొమెస్టిక్ హెల్ప్ ఇంట్లో పని మనిషిలాగా, అగ్రికల్చర్‌లో పని మనిషిలాగా, అడుక్కోపియడానికి, రోడ్ల మీద చిన్న పిల్లల్ని చూస్తాం గదా! తర్వాత క్యామెల్ జాకీయింగ్‌కి ఇందాక నేను చెప్పాను. తర్వాత ఆర్గన్స్ తెలియకుండా ఆర్గన్ థీవింగ్ గురించి, డ్రగ్స్ ట్రాఫికింగ్ చేయడము, ప్యాకెట్లు ఇచ్చి చిన్న పిల్లలకు తెలియకుండా ట్రాన్స్‌ఫర్ చేపియడము, ఇట్లాంటివన్నిటికి యూజ్ చేస్తున్నారంట ట్రాఫిక్డ్ పీపుల్‌ని. ఎందుకింత గ్రోత్ ఎక్కువైందంటే, ఒకటి సెక్స్ టూరిజం చాలా ఎక్కువైపోయింది. కరెక్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్‌కెళ్ళినా గూడా ఎక్కడికక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. లైక్ ఓపెన్‌లీ దే గో. మనం యూజువల్‌గా థాయిలాండ్, బ్యాంకాక్ ఇలాంటి ప్లేసెస్‌లో వింటాం గదా! థాయ్ మసాజ్ అని, అదని, ఇదని. నెక్స్ట్ చీప్ లేబర్. ప్రపంచంలో అందరూ పనులు చేస్తున్నారు. హోమ్ మేకర్స్ చాలా తక్కువ. ఇంట్లో పని చేయడానికి మనిషి గావాలి. అందుకని ఈ ట్రాఫికింగ్ గూడా ఎక్కువైపోయింది. ఇట్లా చీప్‌గా వచ్చే వాళ్ళని కొనుక్కుంటున్నారు కూడా ఫ్యామిలీస్. అయితే ఇది ఇండస్ట్రీస్‌లో, వ్యవసాయంలో, ఇళ్లల్లో, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో, కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో ఎక్కడైనా సరే మనకు ఎంతో కొంత కైండ్ ఆఫ్ ట్రాఫికింగ్ కనిపిస్తుందనమాట. బాయ్స్‌నేమో యూజువల్‌గా గల్ఫ్ కంట్రీస్‌కి, వెస్ట్ ఏషియాలోకి తీసుకెళ్ళి క్యామెల్ జాకీస్ లాగా యూజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోనేమో అమ్మాయిల్ని ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి గదా! హర్యానా, పంజాబు ఇక్కడ అమ్మాయిల పాపులేషన్ చాలా తక్కువ. ఇంకా గూడా అక్కడ ఆర్థోడాక్స్ పీపుల్ ఉన్నారు. ఆడపిల్ల అని సంహౌ తెలుసుకోవడము, కడుపులోనే చంపేయడము, ఆడపిల్లల్ని పట్టించుకోవడం ఇలాగా. సో, ఆడపిల్లల రేషియో చాలా తక్కువుందక్కడ. అక్కడ పెళ్ళిళ్ళు కావాలి, పెళ్లి కూతుర్లు కావాలి గదా! అందుకని ఎక్కడ రిచ్ అమ్మాయిలున్న స్టేట్స్‌ని తీసుకెళ్ళి ట్రాఫిక్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నారు. సో దట్ అక్కడ అమ్మాయిలు తక్కువున్నారు అన్ని అవసరాలకి. బీ ఇట్ సెక్స్, బీ ఇట్ పెళ్లి, బీ ఇట్ డొమెస్టిక్ వర్క్ దేనికోసమైనా. సరే. ఇండియాలో ఏ స్కేల్‌లో జరుగుతుంది ట్రాఫికింగ్ అని జూస్తే, ఈ బిజినెస్ ఏదైతే ఉందో రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ బిజినెస్. రిస్క్ ఎందుకు తక్కువ? మీకనిపిస్తది అమ్మో! కిడ్నాప్ చేసి ఇలాంటివి చేయడం రిస్కీ కదా అని. ఎందుకు రిస్క్ తక్కువ అంటే ఇట్స్ క్లాండెస్టైన్ ఇన్ నేచర్. అంటే చాలా సీక్రెటివ్‌గా జరుగుతుంది. ఎవరు నోరు మెదుపుతున్నారు? ఆడపిల్లని మొలెస్ట్ చేస్తే 80% అమ్మాయిలు నోరే తెరవరు. అమ్మో! పరువేం గావాలి? మా ఇంట్లో నన్నేమంటారు? నాకింకో గతి లేదు. ఆల్రెడీ పాడైపోయింది. చాలా రీజన్స్. అండ్ ఆల్సో ఓపెన్‌గా జరగట్లేదు గదా! సీక్రెట్ ఛానెల్స్ ద్వారా ఇల్లీగల్‌గా, ఇల్లిసిట్‌గా ఎంత డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది. పట్టుకునేవి ఎన్నో కొన్ని కేసెస్ ఉంటాయి. కింద పెద్ద మౌంటైన్ ఉంటది. అవేవి తెలియవు. బికాజ్ ఇల్లీగల్. యూ కెనాట్ ట్రాక్ దెమ్. ఈ బిజినెస్ కూడా అట్లనే జరుగుతుంది. అందుకే స్కేల్‌ని ఎస్టిమేట్ చేయడం చాలా డిఫికల్ట్ అని చెప్తున్నారనమాట. కానీ ఒక్కటేం అర్థమైందంటే వీళ్ళకి, ఎక్కువ ట్రాఫికింగ్ చేసే ఆరిజిన్ కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకేనా? అంటే మనకి కావోస్ అదే కంబోడియా, లావోస్, వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్ ఈ ప్లేసెస్‌లో. సెకండ్ ప్లేస్‌లో ఉన్నది సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలోనే ఇండియా కూడా ఉంది. ఓకేనా? ప్రతి సంవత్సరం సౌత్ ఏషియా నుంచి 1,50,000 మందిని ట్రాఫిక్ చేస్తున్నారంట. హై ఆరిజిన్ కంట్రీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇండియా, పాకిస్తాన్ హై ఆరిజిన్ కంట్రీస్‌లో ఉంది. అలాగే డెస్టినేషన్ కంట్రీస్‌లో గూడా. రీచింగ్ గూడా ఇక్కడే ఎక్కువుంది. అబ్డక్ట్ చేస్తుంది అక్కడి నుంచే, మళ్ళా తీసుకొస్తుంది ఇక్కడి నుంచి. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి మొత్తానికి ఎక్కడో ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. స్టేట్ టు స్టేటే గాదు. ఇంటర్ స్టేట్ నుంచి గాకుండా కంట్రీ టు కంట్రీ గూడా. బంగ్లాదేశ్ నుంచి పట్టుకొస్తున్నారు ఇండియాకి. నేపాల్ నుంచి పట్టుకొస్తున్నారు ఇండియాకి. ఇదింత జరుగుతున్నప్పుడు గవర్నమెంట్స్ కూర్చొని ఒక ట్రీటీ చేసుకోవచ్చు కదా! మీ వాళ్ళు మా దగ్గరకొస్తే మేము మంచిగా జాగ్రత్తగా అప్పగిస్తాం. అలాగే మేము గూడా జేస్తాము. ఇలా ట్రీటీ ఉంటే వాళ్ళని మంచిగా రీహాబిలిటేట్ జేసి, సేవ్ చేసి మంచి జీవితాన్నివ్వచ్చు. కానీ అదేందో సర్ప్రైజింగ్‌లీ ఇంకా అలాంటి ట్రీటీయే లేదట ఇండియాకి, నైబరింగ్ కంట్రీస్‌కి. కాజెస్ అండ్ మోడ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ జూద్దాం. అసలు రీజన్స్ ఏంటి? కాజెస్ ఏంటి ట్రాఫికింగ్ ఇంత జరగడానికి? చాలా రకాలుంటాయి. దాన్ని మనం ఫిల్టర్ చేసి 2 కేటగరీస్ కింద చేశామనమాట. ఒకటి పుష్ ఫ్యాక్టర్స్. పుష్ అంటే ఏంటిది? ఒకరిని అక్కడి నుంచి నూకేయడం. అక్కడి నుంచి తొయ్యడం అనమాట. పుల్ అంటే ఏంటి? ఒకరిని లాగటం. సింపుల్ మీనింగ్స్ అయితే ఇవే గదా! పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఒక ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారు జనాలు? రీజన్స్ చూద్దాం. ఒకటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ అస్సలు బాలేవు. వాళ్ళకి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, షెల్టర్, బేసిక్ నెసెసిటీస్ లేవు. విపరీతమైన పావర్టీ, పూర్ పీపుల్. తర్వాత వాళ్ళ ఉన్న ప్లేస్ ఏమైనా సరిగ్గా ఉందా అంటే న్యాచురల్ డిజాస్టర్స్. అంటే ఫ్లడ్స్ రావడం, డ్రాట్స్ రావడం, ఫైర్స్ అవ్వడం ఇలాంటివి. చదువు లేక, స్కిల్ లేక, పైసలు లేక విమెన్‌కి మరి ఏదో ఒక దారి ఉండాలి కదా!
తన పిల్లల్ని పోషించుకోవడానికో, తనని పోషించుకోవడానికో, ఇంట్లో ముసలోళ్ళైన పేరెంట్స్‌కి ఇవ్వడానికో, స్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో ఇంత అవేర్‌నెస్సే లేదసలు. అట్‌లీస్ట్ అర్బన్‌లో అక్కడక్కడ సోషల్ మీడియా, ఫెలో జనాల్ని చూసి అర్థం చేసుకోవచ్చు కానీ, రూరల్‌లో అసలే లేదు. అండ్ ఇంకా రీజన్స్ ఏంటి? కొన్నిసార్లు పేరెంట్సే పంపిస్తారు ఊర్లల్లో. ఎందుకు చెప్పండి? చదువుకోని తల్లిదండ్రులు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఒక కొడుకున్నాడు. అప్పుడు డెఫినెట్‌గా ఒక అమ్మాయిని పంపిస్తారు. ఇక దూరం వెళ్తే కనీసం పెళ్లి చేసుకుంటాడా వచ్చినోడు, ఎట్లనో పని చేసుకొని బతుకుతది. ఆ గల్ఫ్ కంట్రీస్ పంపిస్తే ఇంట్లో పని చేసుకుంటా బతుకుతది. ఇక్కడ ఉండుడు కంటే అక్కడ సేఫ్‌గా ఉంటది, తింటది. కొంతమంది మంచి రీజన్‌కి, కొంతమందేమో ఎళ్ళిపోతే కనీసం భారం తగ్గుతది. కట్నం ఇయ్యాల్సిన పని లేదు. పెళ్లి చేయాల్సిన పని లేదు. ఈ రీజన్స్‌కి పంపిస్తారు. డొమెస్టిక్ వయలెన్స్ ఇంట్లో ఎక్కువుందనుకోండి, ఆ విమెన్‌కే వెళ్ళాలనిపిస్తది. ఊకే నాన్న తాగొచ్చి కొట్టినా, అమ్మ పని చెయ్యి అని తిట్టినా, అలాగే గర్ల్స్‌ని రెస్పెక్ట్, లో స్టేటస్‌లో చూడడం, ఇవన్నిటి వల్ల ఏమైతది? ఆమెకు గూడా బ్యాడ్ ఫీలింగ్ ఒస్తది గదా! ఏంటి నా లైఫు ఇట్లుంది అని. అప్పుడు ఆమెకు గూడా ఏమనిపిస్తదంటే, కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫికర్స్ ఎవరైతే ఉన్నారో, డబ్బులిచ్చి తీసుకెళ్తారు. డబ్బు ఆశ చూపిస్తారు. "నువ్వు ఇక్కడికొచ్చావనుకో నీకింత జీతం ఇప్పిస్తా. నీకు మంచి లైఫ్ ఇప్పిస్తా." అట్లా. తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి డబ్బులిస్తారు. ఇగో మా అమ్మాయికి రూ. 1,00,000 ఇస్తాం. ఆ అమ్మాయిని మాకిచ్చేసేయండి. ఈళ్ళు తీసుకెళ్ళి 10,00,000కి అమ్ముకుంటారు. లేకపోతే 5,00,000కి అమ్ముకుంటారు. అట్లా. సో, కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫికింగ్ అనేది ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుందన్నమాట గర్ల్ ఫ్యామిలీకి. ఇవన్నీ పుష్ ఫ్యాక్టర్స్. ఈ రీజన్స్ వల్ల ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? వెళ్ళే రీజియన్ ఎందుకు లాగుతుంది మనుషుల్ని? అక్కడ అంత బావుంది. ఏం బావుంది లాగడానికి? ఏ రీజన్స్ చూసి అమ్మాయి అక్కడికెళ్దామనుకుంటుంది? ఆ పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే అక్కడ రకరకాల ఎంప్లాయ్‌మెంట్ ఉంటాయి అని ఆమెకు అనిపిస్తది సిటీస్‌లో. ఇక్కడైతే ఊర్లో ఏం పని లేదు. అక్కడ ఏదో ఒక పని చేసుకొని బతికేస్తా. వాటెవర్. ఈజీ పైసలొస్తాయి. మంచి పైసలొస్తాయి. కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఎవడో ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఎలాగో నన్ను ఎవరు చూడట్లేరు. అక్కడ నేను మంచిగా పెళ్లి గూడా చేసుకుంటాను. నన్ను చూసుకునే ఫ్యామిలీ నాకు పెళ్లి చేస్తారు. అంటే అలా ఆశ చూపిస్తారు కదా! తర్వాత చిన్న పిల్లల్ని తీసుకొని అనాథ శరణాలయాలో ఎయటం, అడాప్షన్ అని జెప్పి అడాప్షన్ పేరు మీద అమ్ముతారు. వాళ్ళు వేరే కంట్రీకి తీసుకెళ్ళి టార్చర్ చూపిస్తారు. ఈ చిన్న పిల్లలు ఏమనుకుంటారు, అబ్బా! నన్ను అడాప్ట్ చేసుకుంటున్నారు. కొత్త పేరెంట్స్ బాగా చూసుకుంటారు. ఆ రీజన్ మీద వెళ్తారు. మళ్ళా తీసుకెళ్ళి డొమెస్టిక్ వయలెన్స్ చేపియడము, డొమెస్టిక్ వర్క్ చేపియడం, సెక్స్ ఇండస్ట్రీలో పడేయడం జరుగుతది. యూజువల్‌గా ఇదైతే వర్స్ట్ థింగ్ చూడండి. ఎక్కడైతే మిలిటరీ కాన్సంట్రేషన్ ఉన్న ప్లేస్ ఉంటాయి గదా! అక్కడ ఈ సెక్స్ ఇండస్ట్రీ బాగా థ్రైవ్ అవుతదంట. అంటే ఫర్ ఎనీ రీజన్ పనులు చేయడానికా? లేకపోతే ఇల్లీగల్‌గా సెక్స్ ట్రేడ్ జరుగుతుందా అక్కడ? మనకు తెలీదు లోపల ఏం జరుగుతుందో. కానీ ఎక్కువ అక్కడ ఇలాంటి ఏరియాస్ ఉంటాయంట. ఎందుకంటే ఒక స్టూపిడ్ మిత్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏందంట ఆహ్, పెళ్లి కాని వాళ్ళతో అంటే కన్య అంటారు కదా! వాళ్ళతో సెక్స్ చేస్తే ఎయిడ్స్ రాదట. ఒకవేళ ఎయిడ్స్ ఉన్నా వాళ్ళతో సెక్స్ చేస్తే పోతదంట. ఈ పిచ్చి మిత్ ఒకటి సర్క్యులేట్ అవ్వడం వల్ల ఇలా అమ్మాయిల్ని ట్రాఫిక్ చేసి అబ్బాయిలకు అమ్ముతున్నారంట. బ్రోతల్స్‌లోకి పంపిస్తున్నారంట. ఇలాంటి మిత్స్ ఎవరు క్రియేట్ చేస్తారో గాని ఇంకొకటి ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో హర్యానా, పంజాబ్ ఇక్కడ ఫీమేల్ ఫీటిసైడ్ అంటే కడుపులోనే ఉన్నప్పుడు చంపేయడం, పుట్టగానే చంపేయడం ఇలాంటివి జరుగుతున్నాయంట. బికాజ్ వాళ్ళకి ఆడపిల్లలంటే వద్దు అని. దానివల్ల ఏమైంది? వుమెన్ షార్టేజ్ ఎక్కువైపోయింది నార్త్ ఇండియాలో. మరక్కడ వుమెన్‌ని కంపెన్సేట్ జేయాలి గదా! ఆపరేషన్ జేయాలంటే విమెనే కావాలి. వంటొండాలంటే విమెనే కావాలి. పెళ్ళికి విమెనే కావాలి గానీ కూతురు మాత్రం వద్దు. ఇదెలా లాజిక్ వర్కౌట్ అవుతదో. అందుకని అమ్మాయిల్ని ఎక్కువ ట్రాఫిక్ చేస్తున్నారు. సో, వాళ్ళేం జేస్తారంట ట్రాఫికర్స్ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్టేట్స్ వెతుకుతారు ఫస్ట్. అస్సాం, ఒడిస్సా, తెలంగాణలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అమ్మాయిలెక్కువున్న ప్లేసెస్. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ట్రాఫిక్ చేసి, అమ్మాయిలు తక్కువున్న ప్లేసెస్ పంజాబ్, హర్యానా లాంటి ప్లేసెస్‌లో పడేస్తారు. తర్వాత ఈ కాజెస్ ఏవైతే ఉన్నాయో మల్టీఫోల్డ్ ఎన్ని రీజన్స్ చూసాం మనం ఇప్పటిదాకా? పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్. ఎందుకు ఇంకా ఇంత ఫ్లరిష్ అవుతుందంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. సరిగ్గా ప్రోగ్రెస్ లేదు దీని మీద వర్క్ చేయడానికి. గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ మెషినరీ ఒక లా అండ్ ఆర్డర్ గాని, జ్యుడిషియరీ గాని, పోలీస్ గాని స్ట్రాంగ్‌గా లేరు. ఎన్ఫోర్స్‌మెంట్ స్ట్రాంగ్‌గా లేదు. అందుకే ఇంత డిలే అవుతుంది జస్టిస్ ఇవ్వడానికి. రైట్? ఒకటి చూడండి. ఫస్ట్ వాళ్ళని పట్టుకోవడం కష్టం. ట్రాఫిక్ చేసినోళ్ళని. మస్తు టైం దొరుకుతది. కదా! ఒకడు ఒక ఆమెని కిడ్నాప్ చేశాడనుకోండి. వాడిని పట్టుకోవడానికే నీకు సంవత్సరం పడితే, ఆ సంవత్సరంలో వాడు ఇంకెంత మందిని చేసుండాలె. పోనీ పట్టుకున్న అండర్ ట్రయల్సే. మన జ్యుడిషియరీలో ఎన్ని పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి? వీడికి శిక్ష పడాలి, ఆ చర్చలవ్వడానికి ఇంకో 3, 4 ఏళ్ళు. ఈ అండర్ ట్రయల్స్‌లో వాడి అసోసియేట్స్ గాని, వాడి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంకా వేరే వాళ్ళు చేస్తా ఉంటారు. ఫస్ట్ పట్టుకోవడమే కష్టమట. ఈ గ్యాప్‌లో వాళ్ళు ఫుల్ ట్రేడ్ చేసేస్తారు. బిజినెస్ చేస్తారు.
సో ఇట్స్ వెరీ ఈజీ టు కంటిన్యూ దిస్ లూక్రియేటివ్ ట్రేడ్. ఇంకొకటి, ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. చుపా దొంగతనం చేసినామా, తీసుకెళ్ళామా, వేరే వాళ్ళకి అమ్మేసినామా, పైసలు పెట్టే పనే కాదు. ఇంకొకటి ఏంటంటే, పాపం విక్టిమ్స్ ఉంటారు కదా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నపిల్లలు ఎవరైనా విమెన్ అయినా ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతారు. బికాస్ అక్కడికి వెళ్తే ఒకటి షేమ్ అయ్యేది వాళ్ళే, రెండోది వాళ్ళ ఊర్లకి కమ్యూనిటీకి మళ్ళీ రానివ్వరు. బికాస్ చెడిపోయిన అమ్మాయిని మళ్ళీ రాణిస్తారా? మన ఇండియాలో మనకు చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కదా. తర్వాత ఈ జ్యుడిషియరీకి వెళ్ళి లాయర్లకి పైసలు ఇచ్చి అడ్వకేట్ ఈ నాలెడ్జ్ లేదు, పైసలు లేవు. అందుకని ఫస్ట్ విక్టిమ్స్ అసలు బయటికి రారు. అబ్యూస్కి గురైతే దాన్ని అలాగే మనసులో పెట్టుకొని ఇద్దరు వాళ్ళు చనిపోవడమా, టార్చర్ అనుభవిస్తూ కంటిన్యూ చేయడం ఇదే చేస్తారు. కాబట్టి ఈ ట్రేడ్ ఇంకా ఇంత ఫ్లరిష్ అవుతుంది. యాంటీ ట్రాఫికింగ్ లా ఇన్ ఇండియా. మరి ఇండియాలో ఇంత ట్రాఫికింగ్ జరుగుతుంది కదా, దానికి ఇండియా ఏం చేసింది, ఏం తీసుకొచ్చింది అంటే, ఇట్స్ అ హాట్ బెడ్. ఇండియాలో ఫుల్ ట్రాఫికింగ్ జరుగుతుందని క్లారిటీ వచ్చింది. స్టేట్స్కి మధ్య, కంట్రీస్కి మధ్య, వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నారు. కాన్స్టిట్యూషన్లో మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 223 చెప్తుంది అనమాట, ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఆ ఆర్టికల్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఏం యాక్ట్స్, ఏం స్టాట్యూట్స్ తీసుకొచ్చారు, పేరు గుర్తుపెట్టుకోండి, సీత అంటే అమ్మాయి కదా. సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956. ఓకే, సీత. దాన్ని అమెండ్ చేసి 1978లో పేరు మార్చారు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ITPA. మళ్ళీ దాని తర్వాత 1986లో కూడా ఇంకొంచెం సివియర్ పెనాల్టీస్, కండిషన్స్ పెట్టి అమెండ్ చేశారు. ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని సైన్ చేశాము ఇండియా. ఏంటది? ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఆఫ్ అదర్స్. ఈ కన్వెన్షన్ సైన్ చేసినందున మనం కొంచెం క్రిటికల్ సివియర్ పనిష్మెంట్స్ పెట్టి అమెండ్ చేసుకున్నాం ఆ సీత అనే యాక్ట్ని. తర్వాత మనము తగ్గించడం కంటే ఆపడం అనే దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఓకే, సప్రెషన్ కంటే ప్రివెన్షన్, అంటే అసలు జరగకుండా ముందే ఆపేస్తే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా అనమాట. అందుకని రకరకాల పెనాల్టీస్ ప్రొవైడ్ చేశారు ఈ యాక్ట్స్లో ఇండియాలో. ఒకవేళ చిల్డ్రన్ని వీళ్ళు ట్రాఫిక్ చేశారనుకోండి, విపరీతమైన పెనాల్టీస్. ఎవరికి? ట్రాఫికర్స్కి, పిమ్స్కి, ల్యాండ్ లార్డ్స్కి, బ్రోతల్ ఆపరేట్ చేసే మనుషులు ఉంటారు కదా, విమెన్ అయినా మెన్ అయినా, పొరపాటున కూడా చిల్డ్రన్ని తీసుకొచ్చి ఈ బిజినెస్ చేయొద్దు, ఫుల్ పనిష్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అట్లనే అండర్ ఏజ్ గర్ల్స్ 18 years లోపు కానీ, ఈ 16 years లోపు కానీ పిల్లల్ని పట్టుకొచ్చారనుకోండి, సివియర్ పనిష్మెంట్స్. అయితే ఈ యాక్ట్లో ఇంకేం ప్రొవైడ్ చేశారు? ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో సివియర్ పెనాల్టీస్ ఇవ్వడంతో పాటు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం, రీహాబిలిటేషన్, వాళ్ళని మంచి షెల్టర్ హోమ్స్కి తీసుకెళ్ళడం, ఫుడ్ పెట్టడము, తర్వాత వాళ్ళకి ఏమైనా చదువు చెప్పాలంటే అది అని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ పనిష్మెంట్. ఎవరెవరికి అంటే, పేరెంట్స్ ఉన్నారనుకోండి, డబ్బుల కోసం పిల్లల్ని ప్రాస్టిట్యూషన్లోకి పంపిస్తే ఆ పేరెంట్స్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత చుట్టాలు కానీ, ఈ బయట అవుట్ సైడర్ బ్రోకర్స్ కానీ ప్రొక్యూర్ చేశారనుకోండి ఎవరైనా ఆడపిల్లల్ని, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న ఏరియాస్లో అక్కడి నుంచి ఎవరైనా నార్మల్గా ఉంటున్న పర్సన్ని డీటైన్ చేశారనుకోండి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా బిజినెస్ ఉంది, దందా ఉంది అని చెప్పి, అలా చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కాకపోతే ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ప్రాస్టిట్యూషన్ అనేది అఫెన్స్ కాదు, క్రైమ్ కాదు. బట్ బికాజ్ సెక్స్ వర్కర్స్ ఏమంటారు, ఇది మా రైట్ టు లైవ్లీహుడ్, అందరూ పనులు చేసుకున్నట్టు మేము పని చేసుకుంటున్నాం, ఇదే మాకు వచ్చిన పని అంటారు, గంగుబాయి సినిమాలో లాగా. సో అది క్రైమ్ కాదు. కానీ అందులో మైనర్ గర్ల్స్ని తీసుకొచ్చిన, ఫోర్సిబిలీ తీసుకొచ్చిన, ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ పర్టికులర్ యాక్ట్ని పట్టుకొని పోలీసులు చాలాసార్లు సెక్స్ వర్కర్స్ని హరాస్ చేస్తారనమాట. మీరు పబ్లిక్ ప్లేస్లో ఇదంతా దందా నడిపిస్తున్నారు, నడవండి. కొన్నిసార్లు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అమ్మాయిల్ని కూడా వీళ్ళు ఈ యాక్ట్ని భయపెట్టించి అమ్మాయిల్ని వాడుకుంటారు. కొన్ని కేసెస్ జరిగాయి కూడా అట్లాగా. సో అందుకని రీసెంట్గా మళ్ళీ ఇండియా వాళ్ళు ఈ లాని అమెండ్ చేయడానికి ట్రై చేశారనమాట. ఒకవేళ ఎవరికి వాళ్ళు ఇష్టంగా వచ్చారనుకోండి, ప్రాస్టిట్యూషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళని సెడ్యూస్ చేశారు, పట్టుకొచ్చారు అనే యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి లేవన్నమాట. ఓకే, ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కాకుండా ఇంకేమున్నాయి ఇండియాలో అని చూస్తే, ఇండియన్ పీనల్ కోడ్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ని ఆపేయడానికి. ఎలాంటివి? ఆర్టికల్ 366A కింద
మైనర్ గర్ల్స్ని ప్రొక్యూర్ చేస్తే పనిష్మెంట్ తప్పదు. మైనర్ అంటే ఎవరు ఇక్కడ? 18 ఏళ్ళ కంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు. అలాగే ఫారెన్ కంట్రీస్ నుంచి 21 ఇయర్స్ కంటే ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిల్ని ఇంపోర్ట్ చేయకూడదు. చేస్తే 366 సెక్షన్ బి కింద తప్పు. అలాగే సెక్షన్ 367 కింద ఎవరినైనా కిడ్నాప్ చేసిన, అబ్డక్ట్ చేసిన, స్లేవ్ చేయడం కోసమా, అన్యాచురల్ సెక్స్ లస్ట్ని తీర్చుకోవడం కోసం చేస్తే 367 కింద పనిష్మెంట్. సెక్షన్ 372 ఏం చెప్తుంది? మైనర్ గర్ల్స్ని అమ్మడం ప్రాస్టిట్యూషన్కి తప్పు. 373 ఏం చెప్తుంది? మైనర్ గర్ల్స్ని కొనడం ప్రాస్టిట్యూషన్స్కి, అమ్మడం కొనడం రెండు తప్పులే అంట. ఇది ఐపీసీ సెక్షన్స్. సో ఈ సీతా యాక్ట్ని అమెండ్ చేసి ఏం చేశారు? ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ చేశారు. దాంట్లో ఉన్న కండిషన్స్ చూసాము. అవి కాకుండా ఈ మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, అవి చూసాము. డైరెక్ట్ సెక్షన్స్ చూసాం కదా, ఇండైరెక్ట్ సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఇండైరెక్ట్ సెక్షన్స్లో కూడా ఎక్కడో ఒక దగ్గర ట్రాఫికింగ్ గురించి మాట్లాడతారు, అమ్మాయిల చిల్డ్రన్ సేఫ్టీ గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 376 చూడండి. ఫస్ట్ ఈ ప్రాస్టిట్యూషన్కి తీసుకెళ్లే ముందు ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే ఫస్ట్ రేప్ చేస్తారు. అది ఇప్పుడు రేప్ కిందకి వస్తుంది కదా. ప్రాస్టిట్యూషన్కి అమ్మడం ఒక తప్పు, బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు రేప్ కూడా చేశారు, అది ఇంకొక తప్పు. అంతేనా? తర్వాత అలాగే సెక్షన్ 374 ఐపీసీ కింద 16 ఏళ్ల లోపు 16 ఇయర్స్ లోపు అమ్మాయిల్ని, మైనర్స్ అంటారు కదా, ఒకవేళ చిన్న పాప అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆమెతో సెక్స్ చేశారనుకోండి, అది రేప్ కిందికే వస్తుంది. సో ఈ మధ్య ఇది బాగా డిస్ప్యూటబుల్ అయింది. ఎందుకంటే ఈ మధ్య 16 ఇయర్స్కి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, కన్సెక్షువల్ సెక్స్ జరుగుతుంది. తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి మీద కేసేస్తే అబ్బాయి ఏమంటాడు? నేను అమ్మాయికి ఇష్టమయ్యే చేశాను, వీఆర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని. బట్ లా ఏం చెప్తుంది? 16 ఇయర్స్ కంటే ఇష్టంతో చేసినా సరే రేప్ కిందికి వస్తుంది అని. సో ఇదో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఇవి కాకుండా చిన్న పిల్లలకే సెపరేట్గా స్పెషల్గా కొన్ని లెజిస్లేషన్స్ ఉన్నాయి. ఎట్లాంటివి? చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ 1929, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976, చైల్డ్ లేబర్ యాక్ట్ 1986, జువినైల్ జస్టిస్ యాక్ట్ 2000. ఈ జువినైల్ జస్టిస్ యాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రీసెంట్గా పూణేలో ఒక బాగా రిచ్ కిడ్ నైట్ 12 గంటలకి తాగేసి ఫుల్ ఫుల్ స్పీడ్లో ఆయన పార్షే కార్ నడిపి బండిని గుద్దితే బండి మీద ఉన్న ఇద్దరు చచ్చిపోయారు. పూణే అంతా అరిచింది. ఆడు చిన్నపిల్లాడు, హీస్ నాట్ ఈవెన్ 18, ఇంకొక 2-3 మంత్స్ అయితే 18 ఇయర్స్ అవుతాడు. బట్ యాక్ట్ ప్రకారం వాడు మైనరే. ఫస్ట్ 12 గంటలకు తాగడం తప్పు, లైసెన్స్ లేకుండా కార్ నడపడం తప్పు, వెళ్ళి గుద్ది ఇద్దరిని చంపేశాడు. బట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద పనిష్మెంట్ ఏం లేదు, ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చి జువెనైల్ హోమ్ లో పడేశారు. వాడికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాడిని కొంచెం మార్చాలి అన్నట్టు. కానీ అక్కడ ఇదే ప్రాణాలు పోయినాయి. ఆ ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేదు, ఇవన్నిటికి ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలి? అందుకే మళ్ళీ బెయిల్ రివోక్ చేసి మళ్ళీ తీసుకున్నారు బ్యాక్ అని అన్నారు. బట్ ఇప్పుడు ఎంతవరకు కేసు ప్రొసీడ్ అవుతుందో మనకు తెలియదు. బట్ ఎగ్జామ్లో మనం ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు అనమాట. అలాగే గోవా చిల్డ్రన్స్ యాక్ట్ 2003, ఇలాంటివన్నీ స్పెసిఫిక్గా చిన్నపిల్లల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ని ఆపేయడానికి అనమాట. సో హోలిస్టిక్గా చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక సోషియో లీగల్ ప్రాబ్లం కదా. సొసైటీలో ఉండి లీగాలిటీకి సంబంధించింది, లీగల్గా చాలా కనెక్షన్ ఉంది దాంతో, చాలా జస్టిస్ జరగాలి వాళ్ళకి. బట్ అదొక మచ్చ లాంటిది. ఇంత క్రూయలెస్ట్ ఎపిసోడ్స్ కదా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో జరిగేది. అందుకని ఒక ఇన్స్టెంట్ రెమెడీ అనేది ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. రకరకాల ఫార్మ్స్లో జరుగుతుంది, సీక్రెట్గా జరుగుతుంది, సో మెనీ క్రిమినల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇన్స్టెంట్ సొల్యూషన్ కష్టం. కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ కదా. చాలా యాక్ట్స్ అయితే తీసుకొచ్చాం, బట్ ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ మెషినరీ ఉండాలి, జ్యుడిషియరీ స్ట్రాంగ్గా ఉండాలి, పోలీస్ స్ట్రాంగ్గా ఉండాలి, సౌండ్ ఉండాలి, పనిష్మెంట్స్ క్రూయల్గా ఉండాలి. అప్పుడు కానీ భయం రాదు ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి.